ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ఏదైతే అటు ఉద్యమకారులకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ కోసం కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ్డ వారికి కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారికి ఒకటొకటిగా అందరు కూడా అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. వీరికి అవకాశాలు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు వారి కోరికల మేరకు తెలంగాణ ఉద్యమ సమయంలో వీరు క్రియాశీలకంగా ఏదైతే పోరాటం చేశారో వారి సమస్యలు తెలిసిన వ్యక్తులుగా ఆ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఏదైతే ప్రయత్నిస్తుందో ఆ ప్రయత్నంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పని ఈరోజు అద్దంకి దయాకర్ అన్న కానీ విజయశాంత్ అక్క గారికి కానీ ఏదైతే క్షేత్రస్థాయికి వెళ్ళి కార్యకర్తకి వెళ్ళి వచ్చిన శంకర్ నాయక్ అన్న కానీ ఎన్ఎస్ఐ స్థాయికి వెళ్ళి ఉన్న అటు పిసిసి అధ్యక్షుడిగా చేసిన మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ బల్మూరి వెంకట్ గారు నాకు కానీ ఒకటొకటిగా పార్టీ కార్యకర్తల్ని గుర్తిస్తూ ఇచ్చిన సంక్షేమాల్ని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి అటు కేంద్ర నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అంతా ఏదైతే కంకణబద్దులై పనిచేస్తున్న దానికి ఈరోజు ఈ 3 ఎమ్మెల్సీలు దానితో పాటు ఏదైతే సిపిఐకి ఇచ్చిన ఎమ్మెల్సీ సోషల్ జస్టిస్ ప్రకారంగా అన్ని కులాలకి అన్ని సామాజిక వర్గాలకి ఏదైతే సముచిత న్యాయం కల్పించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ కూడా ఇచ్చింది చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ధన్యవాదాలు.